చేయడానికి పెట్టారు అన్నది కూడా అబద్ధం. అవునా? వాస్తవంగా వీళ్ళ ఉనికితో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఓకే. వీళ్ళు చేయలేని పని తెలుగుదేశం చేయగలుగుతుంది. ఓకే. తెలుగుదేశానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటము, అధికార పీఠాల్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో తెలిసినటువంటి చంద్రబాబు గారు, ఆయనకి 4 ఆకులు ఎక్కువ తిన్నటువంటి లోకేష్ ఇప్పుడు షాడో సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. నెంబర్ 1 ఏంటయ్యా అంటే ఫేస్బుక్, ఈ ఇన్స్టా ఇట్లాంటి వాటిలలో ఉన్న దాంట్లో ఎక్కువగా పాలిటిక్స్ ఫాలో అయ్యేటటువంటిది ట్విట్టరు, ఫేస్బుక్. ఇది ఈ కార్యకర్తలు ఇదివరకు ఫేస్బుక్ అంటే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీటి కోసం కలుపుకునేవాడు. వాటిట్లోకి రాజకీయాలు వచ్చేసాక ఇందులో ఉన్న ఫ్యామిలీలతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఇన్స్టాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజకీయాలకు వాడబడుతుంది ఫేస్బుక్, ట్విట్టర్. వీటిలో ట్విట్టర్ అయితే కంప్లీట్ రాజకీయాలే, స్టేట్మెంట్ దానికి ఫాలో అప్. ఫేస్బుక్ లో వచ్చాడు కామెంటు, దానికి ప్రతి కామెంటు, ఈ కథ నడుస్తుంది. ఇట్లాంటిది ఇప్పుడు ఏమైంది, వీటికి నడిపే మెటా సంస్థ ఉంది కదా ఫేస్బుక్, మెటా వాళ్ళతో వీళ్ళ మధ్య 2-3 ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కోట్ల రూపాయల ఒప్పందాలు. వాట్సాప్ గవర్నెన్స్ కూడా వాళ్ళతోనే కదా ఒప్పందం. దాంతో వాళ్ళు చెప్పినట్టు వింటోంది, అంటే ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నాయి ఆ సంస్థలు. పైకి డైరెక్ట్ గా ఏం చెప్పవు, కానీ వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఎలాగా చెడగొట్టచ్చో వాళ్ళు నేర్పుతున్నారు. అందులో